నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో విజయ్ సమాలోచన. ఈ నెల 9న బెంగాల్ నూతన సీఎం ప్రమాణ స్వీకారం. సువేందు అధికారి వైపే బీజేపీ మొగ్గు చూపే అవకాశం. రంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ పై హైడ్రా కఠిన చర్యలు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్ల కూల్చివేత. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పలుచోట్ల రోడ్డెక్కిన రైతులు. రోజులు గడుస్తున్నా వడ్లు తూకానికి నోచుకోవట్లేదనే ఆవేదన. విశాఖ రైల్వే జోన్లోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, రాయచూర్, వాడి సెక్షన్ సికింద్రాబాద్ కు బదిలీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీబీకే ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న విజయ్ టీబీకే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన శాసనసభ్యులతో చర్చించనున్నట్లు సమాచారం. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. టీవీకే 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి ఇంకా 10 స్థానాల దూరంలోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఎవరి పొత్తు తీసుకోవాలనే అంశంపై విజయ్ దృష్టి పెట్టినట్లు సమాచారం. విజయ్ ఇంటి వద్ద టీవీకే కార్యాలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయ్ కోసం పోలీసులు వీఐపీ కాన్వాయ్ను సిద్ధం చేశారు. పోలీసు భద్రత మధ్య విజయ్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తమిళనాట విజయ్ విజిల్ మోత మోగింది. ఒకే ఒక్కడు అధికార డీఎంకే, బలమైన అన్నా డీఎంకే కూటములను వెనక్కి నెట్టి తమిళనాడు తలైవాగా అవతరించాడు. పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే తిరుగులేని విజయంతో టీవీకే అధినేత విజయ్ తమిళ ఓటర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు విజయ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ సినీ దర్శకుడు చంద్రశేఖర్ దంపతులకు 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుతూ సినిమాల కోసం మధ్యలోనే విద్యాభ్యాసం ఆపేశారు. 1980లోనే బాలనటుడిగా పలు చిత్రాలు నటించారు. 1992లో తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన నాలయ తీర్పు సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. 34 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 70 సినిమాల్లో నటించి అనేక రికార్డులు నెలకొల్పారు. తమిళ దళపతిగా ఖ్యాతి గడించారు. 2009లోనే విజయ్ మక్కల్, ఇయక్కం, వీఎంఐ పేరిట ఫ్యాన్ క్లబ్లు ఏర్పాటు చేసి సామాజిక సేవ చేయడం ప్రారంభించారు. తొలినాళ్లలో సామాజిక సేవ వేదికగా ఉన్న వీఎంఐ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతిచ్చింది. దీంతో విజయ్ రాజకీయ ఆకాంక్ష తొలిసారి బయటపడింది. 2020లో ఈ వీఎంఐని విజయ్ తండ్రి రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించారు. అయితే దీన్ని విజయ్ నాడు బహిరంగంగానే వ్యతిరేకించారు. 2024 ఫిబ్రవరి 2న తమిళ వెట్రికలగం పార్టీని విజయ్ స్థాపించారు. పార్టీ పెట్టిన నాటి నుంచి విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోగా సుమారు 100 మందికి గాయాలయ్యాయి. ఈ వ్యవహారం సీబీఐ దర్యాప్తునకు దారితీసింది. విజయ్ను
సీబీఐ పలుమార్లు విచారించింది. కరూర్ ఘటన తర్వాత విజయ్ ర్యాలీలపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గని విజయ్ సభలు, రోడ్ షోలతో ప్రచారంలో దూసుకుపోయారు. ఈ క్రమంలో ఆయన చివరి సినిమాగా ప్రకటించిన పొలిటికల్ యాక్షన్ చిత్రం జననాయకన్కు కూడా అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ అనుమతి రాక అనేకసార్లు వాయిదా పడింది. ఇటీవల విడుదలకు ముందే సినిమాలోని కొన్ని సన్నివేశాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. వైవాహిక జీవితంలోనూ భార్యతో తలెత్తిన విభేదాలు విడాకులకు దారితీశాయి. ప్రస్తుతం విజయ్ దంపతుల విడాకుల కేసు విచారణ దశలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన భార్యకు 12.60 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు పేర్కొనడంపై వివాదం చెలరేగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఎన్ని సవాలు ఎదురైనా వెనుకడుగు వేయని దళపతి తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. విజయ్ సాధించిన ఈ ఘన విజయానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. తమిళనాట యువతలో విజయ్కు మంచి ఫాలోయింగ్ ఉంది. నేటి యువత పాత తరం రాజకీయ వాసనలు లేని కొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో విజయ్ వారికి ప్రత్యామ్నాయంగా కనిపించారు. నిరాడంబరత, ప్రజలతో కలిసిపోయే తీరు సామాన్యుల చేత విజిల్స్ వేయించేలా చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎంకే స్టాలిన్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తున్నట్లు డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ తెలిపారు. స్టాలిన్ ఓటమికి గల కారణాలపై ఇప్పటికే చర్చించినట్లు ఆయన చెప్పారు. ఓటమిపై అన్ని పరిణామాలను విశ్లేషించుకొని తదనుగుణంగా పనిచేస్తామని వెల్లడించారు. మరోవైపు తమిళనాడులో డీఎంకే ఓటమిని స్టాలిన్ అంగీకరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. వినమ్రంగా ప్రజా తీర్పును అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. విజేతలకు అభినందనలు తెలిపారు. గత 5 ఏళ్లలో అనేక ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చామని, తమిళ ప్రజలకు సుపరిపాలన అందించామని స్టాలిన్ వివరించారు. తమిళనాడును అన్ని విధాలా ఉన్నత స్థాయికి చేర్చామన్నారు. భారతీయ రాజకీయ ముఖ చిత్రంపై పెను మార్పు. దేశ దశాబ్దాల్లో పాటుగా తనదైన ముద్ర వేసిన ఎర్రజెండా కనీబిని ఎరిగిన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేరళలో లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ ఓటమితో దేశంలో కమ్యూనిస్టుల అధికారానికి తెరపడింది. 1977 నుంచి దేశంలో కనీసం ఏదో ఒక చోట అధికారంలో ఉంటున్న కమ్యూనిస్టులు 49 ఏళ్ల తరువాత తొలిసారి మొత్తానికే పట్టు కోల్పోయారు. కార్మిక, కర్షక పోరాటాల పునాదులపై ఎదిగిన కమ్యూనిస్టు పార్టీల అధికార ప్రస్థానానికి బ్రేకులు పడ్డాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కమ్యూనిస్టు పార్టీల ఉనికినే తీవ్ర ప్రశ్నార్థకంలో పడేశాయి. 10 ఏళ్ల పాటు కేరళను ఏలిన పినరాయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదు, దేశ రాజకీయాల్లో ఒక శకానికి ముగింపు లాంటిది. కమ్యూనిస్టులకు మిగిలిన ఏకైక ప్రాకారం కూడా కూలిపోవడంతో దేశంలో వామపక్షాల అధికారానికి పూర్తిగా తెరపడింది. భారత రాజకీయాల్లో 1977వ సంవత్సరం ఓ మైలురాయి. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్లో లెజెండరీ నాయకుడు జ్యోతి బసు నేతృత్వంలోని వామపక్ష కూటమి అధికారంలోకొచ్చింది. అప్పటి నుంచి 2026 కేరళ ఎన్నికల వరకు దేశంలో ఏదో ఒక చోట కమ్యూనిస్టులు అధికారంలో కొనసాగుతూ వచ్చారు. బెంగాల్, త్రిపుర, కేరళ కమ్యూనిస్టులకు బలమైన ఎర్రకోటలుగా విరాజిల్లాయి. ఈ 3 రాష్ట్రాల్లో ఏదో ఒక చోట అధికారంలో ఉంటూ జాతీయ రాజకీయాల్లో కమ్యూనిస్టు నేతలు చక్రం తిప్పారు.
ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన వామపక్షాలు ఒక్కొక్కటిగా అధికారం ఎలా చేజార్చుకున్నాయో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. పశ్చిమ బంగాల్లో ఏకంగా 34 ఏళ్ల పాటు నిరంతరాయంగా పాలించిన కమ్యూనిస్టులను 2011లో మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ చిత్తుగా ఓడించి ఆ కోటలను బద్దలు కొట్టింది. వామపక్షాలకు మరో బలమైన రాష్ట్రం త్రిపురలో మానిక్ సర్కార్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని 2018లో బీజేపీ గద్దెదించింది. బెంగాల్, త్రిపుర చేజారినప్పటికీ కేరళ మాత్రం కమ్యూనిస్టుల ప్రతిష్టను కాపాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం కూడా చేజారింది. రాష్ట్రాల్లో అధికారం లేకపోవడం అంటే జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్ బలహీనపడినట్లే. సిపిఎం, సిపిఐ వంటి పార్టీలకు ఇప్పుడు దేశంలో ఒక్క రాష్ట్రంలోనూ సొంత ప్రభుత్వం లేదు. ఇది ఆ పార్టీల విధాన నిర్ణయాలపై, జాతీయ కూటముల్లో వారి బేరసారాల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధికార యంత్రాంగం అండలేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను నిలుపుకోవడం, కొత్త తరాన్ని పార్టీ వైపు ఆకర్షించడం కమ్యూనిస్టు నాయకత్వానికి కత్తిమీద సామే. సిద్ధాంతాల పునాదులపై బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీలు మారుతున్న కాలానికి ఆధునిక ఓటరు ఆకాంక్షలకు అనుగుణంగా అప్డేట్ అవ్వడంలో విఫలమయ్యాయా అనే చర్చ జోరందుకుంది. 49 ఏళ్ల నిరంతర అధికార ప్రస్థానానికి బ్రేక్ పడిన ఈ చారిత్రక తరుణంలో వామపక్షాలు తప్పును సరిదిద్దుకుని తిరిగి ఫీనిక్స్ పక్షిలా ఎగురుతాయా లేక కాలగర్భంలో కలిసిపోతాయా అన్నది భవిష్యత్తే తేల్చాలి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు సమావేశాలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ సీనియర్ నేతల మధ్య పోటీ మొదలైంది. ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్లో 3 పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత బీడీ సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ సీఎం రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రజలు మార్పును కోరుకున్నారంటూ యూడీఎఫ్ నాయకులు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సొంతంగా 63 స్థానాలను కైవసం చేసుకోవడంతో మిత్రపక్షాలు ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం లేదు. తదుపరి ముఖ్యమంత్రి నిర్ణయించేందుకు అధిష్టానం ఒక బృందాన్ని నియమించనుంది. ఆ బృందం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి చర్చలు జరుపుతుంది. ఎమ్మెల్యేలతో అభిప్రాయాలు కూడా సేకరిస్తుంది. ఐయుఎంఎల్ మిత్రపక్షాల నాయకులను కూడా ఏఐసీసీ బృందం కలిసే అవకాశం ఉంది. తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై తదుపరి ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏఐసీసీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం ఆమోదిస్తుందని సమాచారం. పశ్చిమ బెంగాల్లో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ 24 గంటల్లోనే నాశనమవుతుందని బీజేపీ నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. అవినీతిమయమైన కుటుంబ పార్టీ అయిన టీఎంసీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు మమతా బెనర్జీ ప్రధాన అనుచరుడైన సువేందు తాజా ఎన్నికల్లో ఆమెపైనే భవానీపూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు. తన సొంత స్థానం నందిగ్రామ్లో కూడా గెలిచారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారంటీలను బీజేపీ అమలు చేస్తోందని ఆయన తెలిపారు. नंदीग्राम का हिंदू जनता फिर मुझे जिताया। वहाँ मुसलमान वोट पूरा के पूरा टीएमसी को मिला। ये लोग बहुत कट्टरवादी, इसलिए मेरा मार्क ठीक है। मैं नंदीग्राम का हिंदू के लिए काम करूंगा। टीएमसी खत्म हो जाएगा विद इन 24 आवर्स। इसको बर्बाद हो जाएगा, खत्म हो जाएगा। ये भ्रष्टाचारी परिवारवादी पार्टी, इसका कोई आइडियोलॉजी नहीं है। आईपैक, कुछ पुलिस और कुछ गुंडा, खास करके एक समुदाय का कुछ गुंडा के ऊपर इसका पार्टी था। ये पार्टी खत्म हो जाएगा, मान के चलिए। హైదరాబాద్ లో అక్రమ మైనింగ్ పై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషింగ్, ఆర్ఎంసీ యూనిట్లపై హైడ్రా భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. 100 కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందన్న సంబంధిత శాఖల ఫిర్యాదుల మేరకు ఒకేసారి 6 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అక్రమ మైనింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టింది.
అక్రమ మైనింగ్ పై హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్లోని తెల్లవారుజాము నుంచే స్టోన్ క్రషింగ్, ఆర్ఎంసీ యూనిట్లపై పంజా విసురుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ శాఖల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన హైడ్రా ఒకే రోజు 6 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 6 క్రషింగ్ యూనిట్లతో పాటు 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలు లేకుండా యంత్ర సామగ్రిని ధ్వంసం చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలంలోని గౌలితొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారు బడా సంస్థలకు చెందిన వారిగా గుర్తించారు. గౌలిదొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలోని 3 చోట్ల పరమేశ్ సింగ్ స్టోన్ క్రషర్స్, పృథ్వీ స్టోన్ క్రషర్ మైనింగ్, పీసీబీ అనుమతులు లేకుండా యూనిట్లు నడుపుతున్నారు. అయితే ఈ సంస్థలు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించకుండా మైనింగ్ కొనసాగిస్తున్నారని రంగారెడ్డి కలెక్టర్ లేఖ రాయగా హైడ్రా చర్యలు చేపట్టింది. కాలుష్యకారక యూనిట్ల తొలగింపుతో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఓ కారు ఆగి ఉన్న ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 దుర్మరణం చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్లకు చెందిన వీరంతా తుల్జాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా పస్తాపూర్ ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి స్థానికులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించి అనంతరం హైదరాబాద్ తరలించారు. ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అడవిలో తిరగాల్సిన వన్యప్రాణి గ్రామంలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్లో తెల్లవారుజామునే జింక గాయాలతో కనిపించింది. అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేసి కరవడంతో గ్రామస్తులు రక్షించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గాయపడిన జింకకు ప్రాథమిక చికిత్స అందిస్తామని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో వేసవి అగ్నిగుండంగా మారుతోంది. బొగ్గు గనులు, విద్యుత్ పరిశ్రమలు, ఎరువుల కర్మాగారం, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులతో అట్టుడకడంతో జనాలు ఈత కొలను కోసం పరుగులు పెడుతున్నారు. ఇదే క్రమంలో సింగరేణి యాజమాన్యం సమ్మర్లో వివిధ క్రీడలలో భాగంగా స్విమ్మింగ్లో కోచింగ్ ఇస్తున్నారు. గోదావరి ఖనిలోని సింగరేణి స్విమ్మింగ్ పూల్లో చిన్న పెద్ద తేడా లేకుండా జలకాలాడుతున్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు తట్టుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వయసుల వారు స్విమ్మింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. దీనివల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుందని పిల్లలు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నా పేరు శ్రీకర్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి వచ్చాను. నేను పోయిన సంవత్సరం నుంచి ఈ స్విమ్మింగ్ పూల్కి వచ్చాను. మా మాస్టర్ కృష్ణమూర్తి గారు నాకు స్విమ్మింగ్ చేయడంలో చాలా సహాయపడ్డారు. దానివల్ల నేను ఒక 5 రోజుల్లోనే నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను. విఠల్ నగర్ ఇంకా సంవత్సరం నుంచి పాస్ తీసుకున్నాం. పాస్ తీసుకొని స్విమ్మింగ్ చేస్తున్నాం. వాళ్ళతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నా. మా పిల్లలకు కూడా 3 days లో స్విమ్మింగ్ వచ్చింది. నాకు ఇదివరకు మునిపే వచ్చింది. దీనికి తోడుగా మా కృష్ణమూర్తి మాస్టర్ గారు వారు కానీ వీరంతా మాకు మంచి సహకరించారు. ఇది స్విమ్మింగ్ అనేది ఎండలో అటు కాకుండా హెల్త్ ఆరోగ్యంగా ఉండడం ఉంటుంది. ఆరోగ్య సమస్యలకు కానీ మా బాబు వెయిట్ లాస్ కూడా అయ్యాడు. మంత్రి నోదలు మా బాబుకి నేను గత నెల స్విమ్మింగ్ పాత్ తీసుకున్నాను. ఈ వేసవి సెలవుల్లో పిల్లలకి స్విమ్మింగ్ పాత్ తీసుకోవడం వల్ల ఫిజికల్ గా ఎంతో ఫిట్నెస్ గా పొందుతారు. సో వేసవి సెలవుల్లో పిల్లలు సద్వినియోగం చేసుకునే భాగంగా పిల్లలు వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆటలు ఇతర కార్యక్రమాలు కాకుండా ఈ ఈత నేర్చుకోవడం వల్ల స్విమ్మింగ్ పూల్ లో కృష్ణమూర్తి సార్ గారు అనేక మెలకువలు నేర్పుతూ పిల్లల్లో శారీరక ఫిట్నెస్ పెంపొందిస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ సింగరేణి కల్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అదే ఊపుతో తెలంగాణ పైన దృష్టి సారించింది. ఢిల్లీ పెద్దలు మిషన్ తెలంగాణ పేరుతో దక్షిణాదిలో పాగా వేయడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేసే దిశగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కసరత్తు చేస్తున్నారు. కాషాయ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపేందుకు ప్రధాని మోదీ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో 3 బీజేపీ విజయ దుందుభి మోగించింది. పశ్చిమ బెంగాల్లో సాధించిన ఫలితాలు తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అక్కడ అనుసరించిన దూకుడు వ్యూహాలనే ఇక్కడ అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. బెంగాల్ గెలుపు తెలంగాణలో అధికార మార్పిడికి నాందిగా కాషాయ దళం బలంగా నమ్ముతోంది. ఈ నెల 10న ప్రధాని తెలంగాణ పర్యటనను పార్టీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మోదీ రాకతో కేడర్లో జోష్ నింపడమే కాకుండా ప్రత్యర్థి పార్టీలకు గట్టి హెచ్చరికలు పంపాలని భావిస్తున్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన ముగియడమే తరువాయి ఇతర పార్టీల నుంచి కీలక నేతలు కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు కాషాయ దళం చెబుతోంది. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. లక్ష్మణ్ స్వయంగా వాల్ రైటింగ్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టారు. నిర్మల్లో బీజేఎల్పీ నేత మహేష్ రెడ్డి గోడలపై పెయింటింగ్ వేశారు. ప్రధాని పర్యటనకు ప్రజలంతా తరలి రావాలని కోరారు. హైదరాబాద్ విద్యానగర్లో 18 బీసీ సంఘాల నాయకులతో సమావేశమైన ఆర్ కృష్ణయ్య ప్రధాని బహిరంగ సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని సూచించారు. ప్రధాని పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు కనీసం 4 లక్షల మంది జనం వస్తారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వెస్ట్ బెంగాల్ గెలవటం, తమిళనాడులో పార్ట్నర్షిప్ తోటి మొదలవుతుంది. ఇది కాగానే తెలంగాణలో అడుగు పెడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. 10వ తారీఖు సాయంత్రం తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడు. డెవలప్మెంట్ యాక్టివిటీలు అయిపోతాయి, అవి రొటీన్లా. బాజాప్తా పొలిటికల్ ట్రిప్పే అది. రాజకీయం చేయడానికే వస్తున్నాడు ఆయన. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ 2028 అసెంబ్లీ ఎన్నికలకి పునాది వేయడానికే వస్తున్నాడు. 3 రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిక్యంతో పీఠాలు దక్కించుకోవడంపై హైదరాబాద్ సహా జిల్లాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలో రాబోయేది కమలం సర్కారేనని నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అవి అక్కరకు ఉపయోగపడకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతరం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పూర్తయి నెల రోజులైనా ఇప్పటి వరకు ధాన్యం తూకం వేయలేదని రైతులు ఆగ్రహించారు. తొర్రూరు వలిగొండ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రహదారికి అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని, కొంత కొట్టుకుపోయిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. రైతుల ధర్నాతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బస్సులు తెచ్చేసాం.
మా పక్కన సెంటర్ పెట్టొద్దు మేము పెడదాం అని ఆపేసి ఈ సెంటర్ పేరు రాష్ట్రంలో కోతులు అడవి పందుల బెడద నేపథ్యంలో పంటలు కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తున్నారు. కోతుల దాడుల నుంచి పంటలు కాపాడుకునేందుకు సౌరశక్తి కంచెలు ఏర్పాటు చేసుకుని విముక్తి పొందుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నాబార్డ్ ముందుకొచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా తుర్కపల్లి, పల్లెపహాడ్, మల్కాపురం గ్రామాల్లో పిలుపు, ఆర్డీఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు, రైతు స్వరాజ్య వేదిక చేయూతతో రైతుల పొలాల చుట్టూ సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకున్న రైతులతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి చూద్దాం. రాష్ట్రంలో అడవి పందులు కోతుల బెడద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది రైతులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సొంతంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని తమ పంటలను కాపాడుకుంటున్నారు. గతంలో అడవి పందులు కోతుల వల్ల కూరగాయల పంటలు, ఇతర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతింటు అవన్నీ మళ్లించి వరికి వైపు మళ్లారు. ఫలితంగా తీవ్రమైన నష్టాలు అనుభవించారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల తమకు ఇష్టమైన పంటలు సాగు చేసుకుంటూ మంచి జీవనోపాధిని పొందుతున్నారు. ప్రస్తుతం మనం యాదాద్రి జిల్లా తుర్కపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. కొంతమంది రైతులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో ఆ రైతులు మన ముందున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం, చెప్పండి, మీరు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కోతులు, అడవి పందులు బెడద నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మొక్కజొన్న వేస్తే మేము ఇంత ముందు వేసినప్పుడు కూడా ఈ పందుల వల్ల చాలా రకంగా నైట్ అంతా అక్కడ నిద్రగాసి చేనుల దగ్గరనే పండేవాళ్ళం. ఇప్పుడు ఈ సోలార్ పెన్షన్ వేసినప్పుడు కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇంటికాడ హాయిగా దర్జంగా ఇంటికాడ విశ్రాంతి తీసుకుంటున్నాము. ఈ సోలార్ ఈ రైతులకు చాలా బెనిఫిట్ చేస్తుంది. ఈ సంస్థ వల్ల మాకు ఎన్నో ఉపయోగపడుతుంది. నాబార్డ్ సంస్థతో పాటు పిలుపు, అలాగే ఆర్డీడీఎస్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ, ఇతర సంస్థలు కూడా మీకు ఎలాంటి సహకారం అందించాయి? మీరు సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడానికి ఎకరానికి ఎంత ఖర్చు అయింది? దానివల్ల మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారు? సోలార్ ఫెన్సింగ్ లేనప్పుడు ఇక్కడ మేము కూరగాయలు గానీ ఇలా మనం పప్పు దినుసులకు సంబంధించిన పంటలు వేసేవాళ్ళము. ఆ సమయంలో మాకు అడవి పందులు, కోతులతో తీవ్ర నష్టం జరిగేది. దాన్ని మేము నష్టాన్ని తీవ్రంగా ఉండడం వల్ల మేము ఓన్లీ వరి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనుకుని వరి సైడ్ వెళ్ళాం. మనకు ఇప్పుడు ఉన్న పిలుపు ఆ సంస్థ నుండి రైతులకు కొంచెం సేవ చేయాలనే ఉద్దేశంతో పిలుపు సంస్థ వాళ్ళు స్వచ్ఛంద సంస్థలతో ఆర్డీఎస్ఎస్ సంస్థతోని సోలార్ ఫెన్సింగ్ ఇప్పించడం జరిగింది. అది మనం బయట తీసుకుంటే సోలార్ ఫెన్సింగ్ వచ్చి 25,000 వరకు ఖర్చు అవుతుంది ఒక ఎకరం వేయడానికి. మాకు ఇప్పుడు పిలుపు సంస్థ వాళ్ళు తుర్కపల్లి మండలి లెవెల్ 25 మందికి రైతులకు సబ్సిడీగా ఇప్పించడం జరిగింది. దీని వల్ల మేము రైతులకు పంట నష్టం నుంచి నివారణ జరుగుతుంది. కూరగాయల సైడ్ మళ్లించడం మెయిన్ ఉద్దేశం అన్నమాట. కూరగాయలు, పప్పు దినుసులు, మొక్కజొన్నలు ఇవన్నీ వేయడానికి దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పంటల మార్పిడి విధానంపై రైతుల్ని మొగ్గు చూపాలని చెప్పి పిలుపునిస్తుంది. అలాగే భూసార పరీక్షలు కూడా చేసుకోవాలంటుంది. ఈ క్రమంలో మీరు గతంలో వరి పంట నుంచి ఇప్పుడు కొంతమంది ప్రత్యామ్నాయ పంటల వైపు అంటే దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎలా ఉంది? ఇక్కడ ఫలితాలు ఎలా ఉన్నాయి? అంటే ఒక 10 సంవత్సరాల బ్యాక్ అయితే పందులు తక్కువ ఉండేది, నెమలీలు కూడా తక్కువ ఉండేది. వరి అంటే ఒక నెల ఉంటది, తర్వాత నాడు ఒక నెల, 4 నెలలే పని ఉండేది కూలీలకైనా రైతులకైనా. ఇప్పుడు ఉండేది అప్పుడు ఏం చేసేది, రోనికి వచ్చేసి జొన్నలు, కందులు వేసేది, పెసలు వేసేది. అప్పుడు ఏంటంటే సంవత్సరం పొడుగునా పని ఉండేది. ఇది అయిపోగానే జొన్నలు వచ్చేది, జొన్నలు అయిపోయినా వరి వచ్చేది, వరి తర్వాత కంది వచ్చేది, కంది తర్వాత వేరే వేరే పంటలు వేసుకునేది. కానీ పందుల కోతుల వల్ల బెడతో ఒకటే వరి వేసేస్తున్నాం ఉన్న మిగతా అందరు రైతులందరూ. దాని వల్ల ఇప్పుడు ఈ సోలార్ ఫెన్సింగ్ వల్ల చాలా మాకు బెనిఫిట్ అయింది. ఎందుకంటే యథావిధిగా వెనకడ ఎంతమందికి ఎలా చేసామో అలాంటి ఫీల్డ్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు మా రైతులందరూ. అంటే మీ రైతుల్లో వచ్చిన మార్పు ఏంటి దీనివల్ల? అంటే పంటల మార్పిడి వైపు ఏమైనా వెళ్తున్నారు? వెళ్తున్నాం సార్ కంపల్సరీ. ఎందుకంటే వివిధ విధాల పంటలు వేసినా కానీ మాకు పంట సేఫ్గా ఉండడం సోలార్ వల్ల సేఫ్గా ఉంటుంది. మాకు ఒక సోలార్ ఒక 30 నుంచి 40 వేలు ఖర్చు పెడితే మినిమం 6-7 ఎకరాల వరకు దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రాంతంలో పొదుపు కూడా బాగా చేస్తున్నారు. అంటే సంఘాలుగా, రైతులు సంఘాలుగా ఏర్పడారు, మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో పొదుపు ఉద్యమం వల్ల మీ జీవన ప్రమాణాలు ఎలా మెరుగవుతున్నాయి? సార్ ఇప్పుడు 10 మందిలో ఒకరికి అవసరం ఉన్నాయి ఇచ్చుకుంటున్నాం, అలా డబ్బులు జమ చేసుకుని ఉపయోగం అవుతుంది. అంటే సంఘాల వల్ల లాభమే ఉంది సార్. ఇక పంటల వల్ల అంటే ఇంతకుముందు వరి 2 పంటలు వేసుకునేది, ఇప్పుడు ఈ సోలార్ వల్ల 4 పంటలు వేసుకుంటున్నాం. ఏమేమి పంటలు వేస్తున్నారు? ఇప్పుడు నేనైతే సార్ పుచ్చ, గుమ్మడి, బంతి ఇలా. కాకపోతే పుచ్చ, బంతి, గుమ్మడి వేసినప్పుడు ఈ పందులు, నెమిలీలు బాగా డ్యామేజ్ చేసేటి. ఇప్పుడు ఈ సోలార్ వచ్చినాక అవి వస్తలేవు. ఇక బేఫేరుగా 4 పంటలు పండించుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థలలో మీ జీవితాలలో ఎలాంటి మార్పు వచ్చింది? అంతకుముందు మా బీడే ఉండేది, పిలుపు సంస్థ వల్ల మాకు సోలార్ పెన్షన్ ఇచ్చిరు. దాంతో మేము ఇప్పుడు నేను ఎంతకుముందు కంది వేసిన, 1 ఎకరంలో కందిసిన, అది బాగా వచ్చింది. దాంట్లో పందులు, కోతులు ఏం రాలేదు. ఇక్కడ మాకు సంఘాల వలన మేము దాంట్లో లోన్ తీసుకొని ఇక్కడ ఈ ఫెన్సింగ్ వేసుకోవడం, ఇంకా మేము లోన్ తీసుకొని పశువులు, బర్రెలు తీసుకోవడం, అట్లా మాకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది సార్. మేము చిన్నతనంలో చాలా రకాల పంటలు రైతుకు ఒక కుటుంబానికి ఏవేవి అయితే ఉపయోగపడతాయో ప్రతి పంట కూడా వేసుకునే వాళ్ళము. 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా కోతులు, పందులు బెడద ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఓన్లీ వరి మాత్రమే వేస్తున్నాము. కానీ ఇప్పుడు ఈ సోలార్ ఫెన్షన్ తోటి మేము ఈ ఆర్గానిక్ గా నేను 1
ఎకరంలో వరి పెడుతున్నాను. ఈ ఆర్గానిక్ గా కూడా చేసే వాళ్ళను ప్రోత్సహిస్తూ పిలుపు సంస్థ వారు ఈ RDSS సంస్థ ద్వారా మాకు సోలార్ పెన్షన్ ఒక 20,000 రూపాయల ఖరీదైన వస్తువులు మాకు ఇచ్చారు. అయితే ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్ సమస్యగా తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఏది మారినా కూడా అడవి పందులు కోతుల సమస్యను పెద్ద నష్టం వస్తున్నట్లుగా గానీ అనుకోకపోయేది. చాలా మంది ఈ కారణంగానే మేము పంట మొత్తం నష్టపోయాము, 4 ఎకరాల్లో 1,00,000 రూపాయల నష్టం వచ్చింది, దానికి అడవి పందులు కోతులే కారణమని చెప్పేవాళ్ళు కొంత సీరియస్ గా తీసుకుంటుంది కానీ అడవి పందులు కోతుల సమస్యను సీరియస్ గా తీసుకోకపోయేది. అయితే రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలలో అడవులు గాని కొండలు గుట్టలు ఉన్న ప్రతి ప్రాంతంలో అడవి పందులు కోతుల సమస్య సందర్భంగా వాళ్ళు పంటల మార్పిడే మొదలైంది. ఒకప్పుడు జొన్నలు తర్వాత కూరగాయలు పెట్టుకుంటున్న కుటుంబాలు కాస్త పత్తికి వరికి 2 పంటలకు మారిపోయారు. ఎందుకు ఇంతగా పంటలు మారిపోయారంటే రైతులు ఇస్తున్న ఏకైక సమాధానం మాకు అడవి పందులు కోతుల సమస్య ఉందని, మేము ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము, మా కాంట్రిబ్యూషన్ కొంత పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ముందుకొచ్చారు. చిన్న సన్నకారు రైతులకు, అదే విధంగా సేంద్రియ పంటలు పండించే వాళ్లకు, జొన్నలు వేసే వాళ్లకు, దీంట్లో కూడా అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మంచిది అన్న ఉద్దేశంతోని దాదాపు ఒక 30 మందికి మొదటి ప్రయత్నంగా చూద్దాము అని చేశాము. వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ కూడా ఇచ్చి ఎలా దీన్ని వినియోగించుకోవాలి, దీని కింద గడ్డి పెరగకుండా చూసుకోవాలి, ఎక్కువ కాలం మన్నిక కావాలంటే మీరు ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సోలార్ పెన్షన్ ని ప్రభుత్వం పరంగా ఒక పాలసీ రూపంలో తీసుకున్నట్టయితే ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందుతారు. అలాగే బ్యాంకులు, నాబార్డు, ఇతర వాణిజ్య బ్యాంకులు కూడా సబ్సిడీ రూపంలో కూడా ఇచ్చినట్లయితే అధిక శాతం రైతులు ముందుకు వచ్చి ఉపయోగించుకుంటారు. తత్ఫలితంగా అడవి పందులు కోతల బెడద నుంచి దూరమై తమ పంటలను కాపాడుకొని మంచి ఆదాయాలు పొందవచ్చు అని చెప్పి ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో కలిసి మల్లిక్ బాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక నెరవేరింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కానుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం గెజెట్ విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ కార్యదర్శి ఆర్ మోహన్ రాజా పేరిట గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని ప్రస్తుత వాల్తేరు డివిజన్ను 2 భాగాలుగా విభజించారు. ఇందులో ఒక భాగం రాయగడ డివిజన్గా పేరు మార్చి ప్రస్తుత తూర్పు కోస్తా రైల్వేలోనే కొనసాగించనున్నారు. మొత్తం 696 కిలోమీటర్లతో రాయగడ డివిజన్ ఏర్పాటైంది. 442 కిలోమీటర్లు కలిగిన కిరండూల్ కొత్త వలస కేకే లైన్ను దీని పరిధిలోకే తెచ్చారు. మరో భాగం కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వేలో చేర్చి విశాఖ డివిజన్గా నామకరణం చేశారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ,463 కిలోమీటర్లతో విశాఖ డివిజన్ను ఏర్పాటు చేశారు. 270 కిలోమీటర్లు కలిగిన ఇచ్చాపురం, పలాస, విశాఖ, దువ్వాడ లైన్లు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా 102 కిలోమీటర్లు కలిగిన విజయనగరం, కునేరు లైన్ ఈ డివిజన్ కిందకే వస్తాయి. అదేవిధంగా నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సారులు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్లో విలీనం చేశారు. కోరాపుట్, కిరండూల్ లైన్ను కేంద్రం విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు. ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని వెల్లడించారు. ఈ మార్పులన్నీ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఫిబ్రవరిలో విశాఖ జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల తర్వాత ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డిపిఆర్కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తాజాగా కీలకమైన గెజెట్ నోటిఫికేషన్ రావడంతో అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయ నిర్మాణం జరిగింది. బిఎంఆర్డీఏ డెక్లోని 2 అంతస్తుల్లో దక్షిణ కోస్తా జీఎం కార్యాలయం ఇప్పటికే సిద్ధమైంది. జోన్ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది.
ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల నియామకం పూర్తయింది. ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా 3,000 మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో 1,200 మంది అవసరం. జోన్ అంతటా 17,000 మంది వరకు పనిచేస్తారు. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఉత్సవానికి రంగం సిద్ధమైంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మే 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా అదే రోజున కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయించేలా కమలనాథులు ముహూర్తం ఖరారు చేశారు. బెంగాల్లో మొత్తం 293 స్థానాలకు గాను 206 సీట్లలో నెగ్గిన బీజేపీ మమతా బెనర్జీ నేతృత్వంలోని 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికింది. టీఎంసీ కేవలం 81 స్థానాలకే పరిమితమైంది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే నాయకుడు ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీని ఓడించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. దిలీప్ ఘోష్, అగ్నిమిత్రా పాల్, స్వపన్ దాస్ గుప్తా, సుకాంత మజుందార్, సమీక్ భట్టాచార్య పేర్లు వినిపిస్తున్నాయి. మే 9న అట్టహాసంగా జరగనున్న ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు జాతీయ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన వేళ ఓ సామాన్య మహిళా కార్మికురాలి విజయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెలకు 2,500 రూపాయలు సంపాదించే గృహ కార్మికురాలు కలితా మాఝీ ఔస్ గ్రామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సంచలనం సృష్టించారు. తన ప్రత్యర్థి శ్రామ ప్రసన్న లోహార్పై 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 1,07,692 ఓట్లు వచ్చాయి. గుస్కరా మున్సిపాలిటీ నివాసి అయిన కలితా మాఝీ రాజకీయాల్లోకి రాకముందు ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేశారు. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయినప్పటికీ ఆమెపై నమ్మకంతో కమలం పార్టీ మరోసారి కలితాకు టికెట్ ఇచ్చింది. కింది స్థాయి నుంచి వచ్చిన ఆమె గెలుపు ప్రజాస్వామ్యంలో సామాన్యుల సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల స్వల్ప మెజార్టీతోనే కొందరు అభ్యర్థులు గట్టెక్కగా మరికొందరు ఓటమి పాలయ్యారు. శివగంగ జిల్లా తిరుపత్తూరులో సీనియర్ డీఎంకే నేత, సహకార శాఖ మంత్రి కేఆర్ పెరియ కరుప్పన్ కేవలం 1 ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి పెరియ కరుప్పన్ 83,374 ఓట్లు రాగా టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి 83,375 ఓట్లు సాధించి 1 ఓటు తేడాతో విజయం అందుకున్నారు. చివరి రౌండ్ వరకు మంత్రి 30 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆఖరి నిమిషంలో ఫలితం తారుమారైంది. ఇది భారత ఎన్నికల చరిత్రలోనే అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో జరిగిన గెలుపుగా నిలిచింది. పరమత్తి, వేలూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి శేఖర్ కేవలం 308 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇది తమిళనాట రెండో అత్యల్ప మెజారిటీ. కుంభకోణం నీవీకేకు చెందిన వినోద్ 679 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పళని స్థానంలో అన్నాడీఎంకేకు చెందిన రవి మనోహరన్ కేవలం 693 ఓట్ల తేడాతో గట్టెక్కారు. కుంభం స్థానంలో టీవీకేకు చెందిన జగన్నాథ్ మిశ్రా 751 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కోవిల్పట్టిలో డీఎంకే అభ్యర్థి కె కరుణానిధి 843 ఓట్ల తేడాతో విజయం అందుకున్నారు. జబల్పూర్లోని కటంగి బైపాస్ సమీపంలో ఉన్న ఒక లాజిస్టిక్స్ గోదాములో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గౌతమ్ నహతా అనే వ్యక్తికి చెందిన యూనిటీ లాజిస్టిక్స్ వేర్ హౌస్లో మంటలు చెలరేగాయి. జబల్పూర్లో సరఫరా అయ్యే పలు బ్రాండెడ్ కంపెనీల వస్తువులను ఇక్కడే భద్రపరుస్తుంటారు. ఎక్కువగా కిరాణా సరుకులు, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రిని నిల్వ చేస్తుంటారు.
ఇవి త్వరగా మండే స్వభావం ఉన్న వస్తువులు కావడంతో అగ్ని ప్రమాదం జరగగానే మంటలు చాలా భాగంగా వ్యాపించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మొత్తం 25 అగ్నిమాపక శకటాలను మోహరించారు. రాత్రంతా శ్రమించి ఉదయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాములోని ఒక చోట భారీ ఎత్తున వంట నూనె నిల్వలు ఉన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గోదాంలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్, స్ప్రింక్లర్లు ఉన్నప్పటికీ వంట నూనెకు మంటలు అంటుకోవడం వల్ల ఆ వ్యవస్థ పనిచేయలేదని యాజమాన్యం చెబుతోంది. ఈ ఘటనలో కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్స్, బట్టలు, ఆహార పదార్థాలు కాలిపోయి భారీ నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్ పథకంలో చేర్చడం సహా శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25% కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మరోమారు లేఖ రాశారు. రాష్ట్రంలో యాసంగిలో పండించిన వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలపై ఉన్న 25% కొనుగోలు పరిమితిని కేంద్రం ఎత్తివేయాలన్నారు. కేంద్ర పరిమితులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మిగతా పంటను కొనాల్సి రావడంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోందని లేఖలో ప్రస్తావించారు. కేంద్ర పరిమితి మేరకు కొనుగోలు ఇప్పటికే పూర్తయ్యాయని, కానీ రైతుల వద్ద ఇంకా పంట మిగిలిపోయిందన్నారు. శనగ, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లను పెంచాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న, జొన్న పంటలను మద్దతు ధర పథకంలో చేర్చి కేంద్ర నోడల్ ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ ప్రభుత్వం రైతులను అరిగోసలు పెడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా తూకాలు వేయడం లేదని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రానికి వెళ్లిన బండి సంజయ్ రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే ఇప్పటి వరకు 15 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారని తెలిపారు. నెల రోజుల నుంచి ఇలా కొనుగోలు కేంద్రాల దగ్గర నేను నేషనల్ హైవే మీద వస్తుంటే నేషనల్ హైవే మొత్తం వడ్లన్నీ పోతున్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర మొత్తం వడ్లన్నీ పోతున్నాయి. కనీసం రైతులకు ఒక షెల్టర్ లేదు, నీడ లేదు, తాగడానికి నీళ్ళు లేవు. వాళ్ళ పరిస్థితి నానా ఘోరమైన పరిస్థితి అలా రైతుల పరిస్థితులే కనాల్సింది. సాయంత్రం మబ్బొస్తుంది అంటే కుటుంబం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి ఇలా పడిగాపులు కాపే పరిస్థితి. కనీసం రాష్ట్ర ప్రభుత్వంకి కనీసం మానవత్వం లేని ప్రభుత్వం ఇది. ఇలా 90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంతవరకు కనీసం 15 లక్షల మెట్రిక్ టన్ను కూడా కొనుగోలు జరగలేదు ఇప్పటి వరకు. ఇంకెప్పుడు చేస్తారు? ఇక శుద్ధితాడు గాని, గోన సంచులు గాని, ట్రాన్స్పోర్టేషన్ గాని అన్నిటికీ కేంద్రమే పైసలు ఇస్తున్నది. నువ్వు చేసేదేంది? కొనుగోలు చేయడానికి నీకు ఇబ్బంది చేసినా అర్థం కాదు. ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీతో కాదంటే మీకు చెల్లించండి. దాని ప్రత్యామ్నాయం వేరే చూస్తారు, కేంద్రం చూస్తారు. ప్రత్యామ్నాయం మీతో కాదని చెప్పి ప్రత్యామ్నాయం కేంద్రం చూస్తుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఈదురు గాలులకు మామిడి రైతులకు నష్టం వాటిల్లింది. బలమైన గాలుల తాకిడికి చేతికి వచ్చిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి తీసుకున్న మామిడి తోటలు కాయలు తెంపే సమయంలో గాలులతో నష్టం వాటిల్లిందని, నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం ఆరబోసుకుని రోజులు గడుస్తున్నా కంటాలు నిర్వహించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా 2 రోజుల విరామం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా నిర్వహించే విక్టరీ డే వేడుకల కోసం శుక్ర శనివారాలు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. విక్టరీ డే వేడుకలకు అంతరాయం కలిగిస్తే కీవ్పై ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు విలోమిదిర్ జెలెన్స్కీ తమ దేశం బుధవారం ఉదయం నుంచి కాల్పుల విరమణను పాటిస్తుందని ప్రకటించారు. రష్యా చర్యలకు అనుగుణంగా ఉక్రెయిన్ బదులిస్తుందని చెప్పారు. అయితే కాల్పుల విరమణ ముగింపు తేదీని మాత్రం జెలెన్స్కీ పేర్కొనలేదు. ఉక్రెయిన్ దాడులు చేస్తుందనే అనుమానంతో మాస్కోలోని రెడ్ స్క్వేర్లో జరిగే సాంప్రదాయ సైనిక కవాతును రష్యా కుదించింది. దాదాపు 2 దశాబ్దాలలో మొదటిసారిగా ట్యాంకులు, క్షిపణులు, సైనిక సామగ్రి లేకుండానే మాస్కోలో విక్టరీ డే పరేడ్ జరగనుంది. రష్యా తమ డ్రోన్ల దాడుల గురించి భయపడుతోందని, ఇదివరకటిలా బలంగా లేదని జెలెన్స్కీ ఎద్దేవా చేశారు. కాబట్టి యుద్ధం ముగించేలా పుతిన్పై మరింత ఒత్తిడి పెంచాలని ఐరోపా దేశాలను కోరారు.